హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి ఎపిసోడ్ 10. ఇక స్టోరీలోకి వెళ్తే, మమ్మీ నీకు బాధగా అనిపించిన ఇదే నిజం. ఆ ఆయుష్ ఉన్నంత వరకు అక్క మనకి కనిపించదు. ఇప్పటికే మనకు అక్క దూరమైంది. నేను కూడా దూరం అవ్వకూడదు అనుకుంటే నువ్వు ఇంకేమీ చెప్పకు అంటూ వైజాగ్లో ఉన్న తన కజిన్ భావనకి కాల్ చేస్తూ పక్కకు వెళ్తున్న అభిని చూస్తూ బాధగా చైర్లో కూర్చొని, నువ్వు చెప్పినంత సులువుగా అషిని మర్చిపోలేను అభి. అషి మన ఇంటి దేవత. అలాంటి తనను ఆ దుర్మార్గుడు ఎన్ని బాధలు పెడుతున్నాడో ఏంటో. ఇక్కడ మీ నాన్నని చూస్తే మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. అషి జాడు కూడా తెలియడం లేదు. నువ్వు చూస్తేనేమో నా మాట కూడా వినడం లేదు. ఇక్కడ నుండి దూరంగా వెళ్దాం అంటున్నావు. ఈ ఒక్క సంఘటనతో మన కుటుంబం ఇలా తల్లకిందులవుతుందని అసలు కల్లో కూడా ఊహించుకోలేదు అని అనుకుంటూ అశ్రిత గుర్తు రావడంతో ఏడుస్తూ అలానే చైర్లో కూర్చొని ఉంటుంది. అభి తన కజిన్ భావనకి కాల్ చేస్తుంది. రింగ్ అవుతున్న ఎవరూ కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి కట్ అయిన కాల్ మళ్ళీ తిరిగి డయల్ చేస్తుంది. ఈసారి లాస్ట్ రింగ్కి భావన కాల్ లిఫ్ట్ చేస్తుంది. హలో భావన నిక్నేమ్. ఒక్కోసారి బావా అని కూడా పిలుస్తుంది. అభి ఎలా ఉన్నావే, ఏమైపోయావు? 2 days నుండి కాల్ చేస్తున్నానే, ఎవరూ లిఫ్ట్ చేయట్లేదు. అక్కడంతా ఓకే కదా? అవును, ఆశీ గురించి ఏమైనా తెలిసిందా? తనతో ఏమైనా మాట్లాడావా? లేదు బావ్, అక్క ఎక్కడుందో ఎలా ఉందో ఏమీ తెలియడం లేదు. అక్క మ్యారేజ్ అలా అవ్వడం, పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరూ అక్క క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడడం, అది చూసిన డాడీ పారాలిసిస్తో పడిపోయారు. ప్రజెంట్ హాస్పిటల్లోనే ఉన్నాం, ట్రీట్మెంట్ జరుగుతుంది. అందుకే నీ కాల్స్ లిఫ్ట్ చేయలేకపోయాను. సారీ బావ్. అయ్యో అలాగా, నాకు అర్జెంట్ మీటింగ్స్ ఉండడం వల్ల రాలేకపోయాను అభి. లేకపోతే నీకు సపోర్ట్గా అక్కడే ఉండేదాన్ని. నీకు చెప్పాను కదా నేను అక్కడికి రాలేని స్థితిలో ఉన్నానని. ఇప్పుడు నాన్నకి ఎలా ఉంది? మచ్ బెటర్, బట్ ఇంకా మాట్లాడలేకపోతున్నాడు. ఏదైనా సైకిల్ ద్వారానే తెలుసుకోవాలి. ఆయన మాట్లాడాలంటే టైం పడుతుందని చెప్పారు డాక్టర్స్. అవునా? నువ్వు బాధపడకు, నాన్న త్వరలోనే తిరిగి నార్మల్ అవుతాడు. ఇప్పుడు నువ్వు చాలా ధైర్యంగా ఉంటేనే అమ్మకి ధైర్యం చెప్పి నాన్నని చూసుకోగలవు. సో బీ బ్రేవ్. మనీ నీడ్ ఏమైనా ఉంటే చెప్పు, మొహమాట పడకుండా అడుగు. నాకు నీ నుండి ఒక హెల్ప్ కావాలి బావ్, అది నువ్వే నాకు చేసి పెట్టాలి. ఇప్పుడు నాకున్న ఆప్షన్ నువ్వే. ప్లీజ్ హెల్ప్ మీ బావ్. ఏంటో చెప్పు అభి, రిక్వెస్ట్ కాదు, ఆర్డర్ వై. చెప్పు, నీకు నేను ఏం హెల్ప్ చేయాలి? నువ్వు వర్క్ చేస్తున్న ఆఫీస్లో నాకు డిగ్రీ బేస్ మీద జాబ్ చూడగలవా? ఎందుకంటే నా MBA ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా. సో అందుకే జాబ్ చేస్తూ ప్రైవేట్గా ఎగ్జామ్స్ రాస్తాను MBAకి. ఇప్పుడు నాకు జాబ్ చాలా అవసరం. నువ్వు నాకు జాబ్ చూసి పెడితే డాడీ మమ్మీని తీసుకుని వైజాగ్ వచ్చేస్తాను. జాబ్ చేస్తూ వీళ్ళని చూసుకుంటాను. ఎందుకంటే ఇక్కడ ఉంటే డాడీ అక్క గురించి ఆలోచిస్తూ ఇంకా ఎక్కువ కుమిలిపోతూ ఉన్నారు. సో అందుకే ప్లీజ్ బావ్, నాకు జాబ్ చూడగలవా? ఇంతలా అడగాల అభి? నీ రెజ్యూమ్ నాకు సెండ్ చెయ్యి. నీకు 1 weekలో జాబ్ చూస్తాను, సరేనా? నువ్వు అక్కడ అన్ని వర్క్స్ అన్నీ చూసుకో. ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చెయ్యి. ఇక్కడ నీకు మంచి ఇల్లు కూడా చూసి పెడతాను. నువ్వేం టెన్షన్ పడకు. చాలా చాలా థ్యాంక్స్ బావ్. నాతో గుడ్ డేస్లో ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అంతే ప్రేమగా ఉన్నావు. లవ్ యూ సో మచ్. హే, నువ్వు నా ఫ్రెండ్ కాదు, బెస్ట్ ఫ్రెండ్వి. నీకంటే 1 year పెద్ద. అయినా ఇప్పటికీ ఎప్పటికీ నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్వి. మన మధ్య ఈ థ్యాంక్స్లు వద్దు. ముందు నువ్వు చెప్పిన పని చెయ్యి. నాన్న జాగ్రత్తగా చూసుకో. అవసరం ఉంటే మర్చిపోకుండా కాల్ చెయ్యి అంటూ కాల్ కట్ చేస్తుంది. అభి కూడా కాల్ కట్ చేసి తన దగ్గరే ఉన్న రెజ్యూమ్ను భావనకి ఫార్వర్డ్ చేసి అనిత వైపు వెళ్తుంది. సూర్యకిరణాలు డైరెక్ట్గా వచ్చి విండో ఓపెన్లో ఉండడం వల్ల ఆశి మొహం మీద పడ్డంతో మొహానికి చెయ్యి అడ్డు పెట్టుకుని బద్ధకంగా కళ్ళు తెరిచిన ఆశీకి గోడ మీద గడియారం 8 చూపించడంతో అది చూసి షాక్ అయ్యి లేచి కూర్చొని, హో గాడ్, ఇంతసేపు ఇలా పడుకున్నాను? ఇదేమైనా నా ఇల్లా ఇంతసేపు అయినా పడుకోవడానికి? ఈ బీస్ట్ మహల్, త్వరగా లేవాలి. ఇప్పుడు ఈ బీస్ట్తో ఎన్ని తిట్లు తినాలో అని ఏడుపు మొహం పెట్టుకుని పక్కకు చూసిన ఆశీకి బెడ్ ఖాళీగా కనిపిస్తుంది. షట్, ఈ బీస్ట్ అప్పుడే లేచిపోయాడా అని ఫాస్ట్గా బెడ్షీట్ తీసి బెడ్ దిగి, చీచి లేచిపోవడం ఏంటి చండాలంగా అని తల కొట్టుకుంటూ, అప్పుడే లేచాడా అనాలి. ఎస్, అప్పుడే లేచాడా? అయినా 8 దాకా ఈ బీస్ట్ ఎందుకు నిద్రపోతాడు? నిద్రపోయే వాళ్ళ బ్లడ్ తాగుతాడు కానీ అని విసుగ్గా మొహాన్ని పెట్టుకుని వాష్రూమ్కి వెళ్తూ తనని తాను చూసుకున్న అశ్రితకి నైట్ సారీలో పడుకున్న తను నైట్ డ్రెస్లోకి ఎప్పుడు మారిందో గుర్తు రావడం లేదు. అవును, నేను నైట్ డ్రెస్ చేంజ్ చేసి పడుకోలేదు కదా. మరి ఈ నైట్ డ్రెస్ ఎవరు చేంజ్ చేసి ఉంటారు అని గోళ్ళు కొరుక్కుంటూ ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ, ఎస్, ఆ బీస్ట్నే చేంజ్ చేసి ఉంటాడు. ఆ మనిషికి తప్ప నన్ను టచ్ చేసే డేర్ ఎవరికీ లేదు అంటూ ఆయుష్ ఫోటో వైపు కోపంగా చూస్తూ దాని చేతిలోకి తీసుకుని, ఏంట్రా ఆ లుక్ ఏంటి? అలా చూస్తే నీకు వణికిపోతా అనుకుంటున్నావా? అశ్రిత ఇక్కడ అని లేని కాలర్ ఎగరేసి యాటిట్యూడ్గా చెప్తుంది. ఏమనుకుంటున్నావురా నువ్వు? ఏమనుకుంటున్నావు అసలు నీ గురించి?
నువ్వేమైనా పెద్ద దాదా అనుకుంటున్నావా? నిన్ను చూస్తే అందరూ భయపడిపోవాలా? అంత లేదు నీకు. నా ఫ్యామిలీ గుర్తొచ్చి ఆగిపోతున్నా. లేకపోతేనా ఒక్క పంచ్ ఇచ్చాననుకో నేలకి అతుక్కపోతావు. సో జాగ్రత్త. నేను సింహం లాంటి దాన్ని. అది గడ్డం గీసుకుంటుంది, నేను గీసుకోను. మిగతాదంతా సేమ్ టు సేమ్ హా అంటూ పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పి నవ్వుతూ లెఫ్ట్ సైడ్ తిరిగిన అశ్రితకు డోర్ దగ్గరే చేతులు కట్టుకొని తన వైపే చూస్తూ ఉన్న ఆయుష్ని చూసి భయంతో ఆ ఫోటోని బెడ్ మీదకి విసిరేస్తుంది. అవసరమా ఆశి నీకు ఈ డైలాగ్స్? ఆయుష్ తన వైపే కోపంగా చూడ్డం చూసి అశ్రిత, బాబోయ్ ఈ బీస్ట్ ఏంటి కళ్ళు తాగిన చింపాంజీలాగా నన్ను అలా చూస్తూ ఉన్నాడు. కొంపదీసి నేను వాగిన వాగుడంతా మొత్తం వినేశాడా ఏంటి? అలా అయితే ఈరోజు నేను చావడం ఖాయం. ఎలా అయినా కవర్ చేసుకోవాలి అనుకుంటూ హీ హాయ్ ఆయుష్ గారు, మీరప్పుడే లేచిపోయారా? ఆయుష్ తన వైపే మరింత కోపంగా చూడడంతో సారీ అదే అప్పుడే లేచేశారా అంటున్నా. మీ ఫోటోకి డస్ట్ ఉందని క్లీన్ చేస్తున్న ఆయుష్ గారు అంతే అని నవ్వుతూ ఆ ఫోటోను తీసి ఎక్కడుందో అక్కడ పెట్టేసి అక్కడి నుండి మెల్లగా జారుకోవడానికి చూస్తుంది. ఆయుష్ అశ్రిత చేయి పట్టుకుని గోడకి అదిమి పట్టుకుని సూటిగా తన కళ్ళల్లోకి చూస్తూ నన్ను రా అని పిలుస్తావా? హౌ డేర్ యూ? నిన్ను ఈరోజు వదిలిపెట్టేదే లేదు అంటూ పూర్తిగా అశ్రితకు అంటుకుపోయి ఎర్రగా ఊరిస్తున్న తన బుజ్జి పెదాలను అందుకొని 4 పెదాలను ఒక్కటి చేస్తాడు. వీడికి వేరే పని లేనట్టుందిగా. ముందు ఆయుష్ చేసిన పనికి షాక్ అయినా ఆయుష్ వల్ల కలుగుతున్న నొప్పికి వెంటనే తేరుకుని ఆయుష్ను తన చేతులతో కొడుతూ తనను దూరం నెట్టాలని చూస్తుంది. తను ఎంత కొడుతున్నా ఇంచు కూడా కదలని ఆయుష్ 6 ప్యాక్ బాడీని చూసి కోపంగా గిచ్చడం మొదలు పెడుతుంది. తోలు ఊడొచ్చేలా గిచ్చుతున్నా తనను వదలకుండా అంతకంత ముద్దులతో గాఢతను పెంచుతూ ఒక్క చేత్తో అశ్రిత 2 చేతులను అదిమి పట్టుకుంటాడు. ఆయుష్ వల్ల పెదవి చిట్లి రక్తం వస్తున్నా ఆయుష్ వదలకుండా డీప్గా ఫ్రెంచ్ కిస్ ఇస్తూ ఒక్క చేతో తనను పట్టుకుని మరో చేతో నడుమును నొక్కుతూ అశ్రితను ఎటూ కదలకుండా పట్టుకోవడం చూసి అశ్రితకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. మరోవైపు ఆయుష్ బాడీ కింద నలుగుతున్న తన పరువాలను చూస్తూ ఆయుష్ పెదవిని కసుక్కున కొరికేస్తుంది. ఫ్లైట్కి టైం అవుతుంది నిషాన్, ఇంకా మీ అన్నయ్య వదిన కిందకి రాలేదు. వెళ్ళి పిలువు, అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుదాం అని చెప్తున్న రాగిణి వైపు అసహనంగా చూస్తూ వదిన అనే పిలుపు వినలేనట్టుగా చెవులు మూసుకుని అన్నయ్య రూమ్ డోర్ కూడా నాక్ చేయకుండా డైరెక్ట్గా లోపలికి వచ్చి వీళ్ళని ఇలా చూసి గుండెల్లో ఎవరో గుణపంతో పొడిచినట్టుగా ఫీల్ అవుతూ అశ్రిత వైపు కన్నీళ్లతో చూస్తూ వెనక్కి తిరుగుతాడు. అయ్యో నిషాన్, నేను చూస్తేనే బాధగా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ వీడియో చూశాక లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.